అభివృద్ధి అంటే గుర్తుకు వచ్చేది సీఎం చంద్రబాబు నాయుడు. ఆయన విజన్ సాధనకు తామంతా అహర్నిశలు కృషి చేస్తున్నామని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. దావోస్ వేదికగా వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొనేందుకు స్విట్జర్లాండ్ వెళ్లిన మంత్రి లోకేష్ జ్యూరిచ్లోని హిల్టన్ హోటల్లో ఏపీ ఎన్ఆర్టీ ఆధ్వర్యంలో జరిగిన యూరోప్ తెలుగు డయస్పోరా సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడుతో కలిసి పాల్గొన్నారు. ఈ సమావేశానికి యూరోప్లో ఉన్న 20 దేశాల నుంచి తెలుగువారు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, సముద్రాలు దాటినా మనవారు సంప్రదాయాలు మర్చిపోలేదన్నారు. తెలుగు భాషను, తెలుగు సంప్రదాయాలను, సంస్కృతిని కాపాడుకుంటున్నారు. ఇందుకు మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. జ్యూరిచ్లో తెలుగువారి జోష్ అదిరిపోయింది. యూరప్లో ఉన్న సుమారు 20 దేశాల నుంచి తెలుగువారు ఈ సమావేశానికి వచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, నేను ఏ దేశం వెళ్లినా ముందు తెలుగువారిని కలుస్తున్నాం. తెలుగువారిని కలిసిన తరువాతే అధికారిక కార్యక్రమాలకు హాజరవుతున్నాం. ఈ సమావేశం మన ప్రజాప్రభుత్వానికి అదృష్టం లాంటిది. ఏడాది క్రితం ఇలాంటి సమావేశమే ఏర్పాటు చేసుకున్నాం. గతేడాది ఆంధ్రప్రదేశ్ గ్రోత్ స్టోరీ ఇక్కడే ప్రారంభమైంది. మీతో సమావేశమైన తరువాతే మేము దావోస్ మీటింగ్కి హాజరయ్యాం. అక్కడి నుంచి తిరుగులేదు. ఇన్వెస్ట్మెంట్ అంటే ఏపీనే గుర్తొచ్చే స్థాయికి వచ్చాం. 18 నెలల్లో 23.50 లక్షల కోట్ల పెట్టుబడులు, తద్వారా 16 లక్షలకు పైగా ఉద్యోగాలు ఏపీకి రాబోతున్నాయి. భారతదేశానికి వచ్చిన పెట్టుబడుల్లో 25.3% ఒక్క ఆంధ్రప్రదేశ్కే వచ్చాయి. పెట్టుబడుల్లో ఇప్పుడు ఏపీ నంబర్ 1. ఇందుకు కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని మంత్రి లోకేష్ ఉద్ఘాటించారు. మనం ఎక్కడ ఉన్నా కలిసిమెలిసి ముందుకు వెళ్లాం. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా తెలుగుజాతి గర్వపడే విధంగా మనం పనిచేద్దాం. మీరంతా మా బ్రాండ్ అంబాసిడర్లు. మీలో ఎంతోమంది పారిశ్రామికవేత్తలున్నారు. వివిధ కంపెనీల్లో పనిచేసేవారున్నారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పట్టండి. ఒకవేళ మీరు పనిచేసే కంపెనీలకు విస్తరించే ఆలోచన ఉంటే వారికి ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పాలని మంత్రి లోకేష్ కోరారు. క్యాబినెట్లోనే పోటీ ఉందేమో అనిపిస్తోంది. పెట్టుబడులకు మాలో మేమే పోటీ పడుతున్నాం. నేను విశాఖ ఎకనామిక్ కారిడార్ అంటే టీజీ భరత్ తిరుపతి ఎకనామిక్ కారిడార్ అంటున్నారు. చిత్తూరు, కడపను ఎలక్ట్రానిక్స్ హబ్గా మారుస్తున్నాం. కర్నూలులో రెన్యూవబుల్ ఎనర్జీ, ప్రకాశంలో సీబీజీ ప్లాంట్స్, అమరావతిలో క్వాంటమ్ టెక్నాలజీ, గోదావరి జిల్లాలకు ఆక్వా, ఉత్తరాంధ్రలో ఫార్మా, ఐటీ, మెడికల్ డివైసెస్, ఇలా హారిజాంటల్ వర్టికల్ క్లస్టరైజేషన్ మోడల్లో అభివృద్ధి చేస్తున్నాం. ఒకే రాజధాని అమరావతి, అభివృద్ధి వికేంద్రీకరణ, ఇదే మన ఎజెండా. అన్ని ప్రాంతాలు సమగ్రంగా అభివృద్ధి చెందాలని మేము అహర్నిశలు పనిచేస్తున్నామని మంత్రి లోకేష్ వివరించారు.